ఈనాటి దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనేటటువంటి కార్యక్రమంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క తపస్కాలంలో రెండవ వారంలో మనము ఒక చిన్న అంశం గురించి ధ్యానం చేసుకుందాం. అదేమిటి అంటే త్యాగము. మరి వాక్యాన్ని ఆలకించబోయే ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క ధ్యానాంశాన్ని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా దేవా, సృష్టికర్త, సర్వాంతర్యామి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు వేలాది కొలది స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు నీ యొక్క కాపుదలను బట్టి నీకు వేలాది కొలది స్తుతులు స్తోత్రములు ప్రభా. మరి ముఖ్యంగా ఉపవాస దినాల్లో ప్రభా మేము ఉంటూ ఉండగా ప్రభా, ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మ క్రియలతోటి మేము జీవిస్తూ ఉండగా ప్రభా, మాపై నీ యొక్క దీవెనలను దండిగా మెండిగా కుమ్మరించమని అడుగుతున్నాను ప్రభా. ఆయా ఆనాడు పేతురు బోధిస్తూ ఉండగా వాక్యం వింటున్న వారందరిపై ప్రభా పవిత్రాత్మ దిగి వచ్చి అద్భుత కార్యాలు జరుగుతున్నాయి ప్రభా. అలాంటి గొప్ప వరమును నాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఎవరైతే వాక్యం వింటూ ఉన్నారో ప్రభా, వారందరిపై నీ యొక్క ఆత్మను కుమ్మరించి ప్రభా అద్భుత కార్యములు జరిగించి రాజా నీ యొక్క నామమునకు మహిమ తెచ్చుకోమని మా ప్రార్థనను సర్వశక్తిమంతుడైన యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనకి ఆగస్టు 15, జనవరి 26 ఇలా గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని రోజులు వచ్చినప్పుడు ఆ యొక్క టీవీల్లో చూసినా, పేపర్లలో చూసినా, ఎక్కడ చూసినా కానీ కొంతమంది జీవిత చరిత్రల గురించి రాస్తూ ఉంటారు. గాంధీ మహాత్ముడని, స్వతంత్ర యోధులని, వాళ్ళ గురించి ప్రతి సంవత్సరం అవే చూపిస్తూ ఉంటారు. ఎందుకు అలా చూపిస్తూ ఉన్నారయ్యా అంటే మనం వారు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం, వాళ్ళు ఏ విధంగా దేశం కోసం మనం స్వతంత్రం పొందడానికి ఏ విధంగా తమ యొక్క ప్రాణాలను సైతం కూడా త్యాగం చేశారని మనం జ్ఞాపకం చేసుకోవడానికి. ఇదిగో మనకి స్వాతంత్రం అంత ఈజీగా రాలేదు, ఎంతోమంది ప్రాణం త్యాగం చేస్తేనే ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాము అని మనకి గుర్తు చేయడం కోసం, మనం అది మర్చిపోకుండా ఉండడం కోసం ప్రతి సంవత్సరము అవే సినిమాలు వాళ్ళ జీవిత చరిత్రల గురించి మనకి తెలియజేస్తూ ఉంటారు. మరి ఈ తపస్కాలంలో మనము ఒక చిన్న అంశాన్ని గురించి ధ్యానం చేద్దాం. మనం క్రైస్తవ బిడ్డలంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నాం. పవిత్ర గ్రంథాన్ని పట్టుకొని దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఈ యొక్క రక్షణను మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ రక్షణ మనం అనుభవించడానికి ఎంతోమంది త్యాగం చేశారు. ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవించడానికి ఏ విధంగా అనేక మంది ప్రాణత్యాగం చేశారు, మరి అదే విధంగా మనము రక్షణ అనుభవించడానికి కూడా అనేక మంది త్యాగం చేసి ఉన్నారు. మరి ఒక బాబు, ఒక ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ చేస్తున్నటువంటి ఫారిన్లో ఉన్నటువంటి ఒక బాబు ఈ విధంగా సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అక్క, మా అమ్మ నా చిన్ననాటి నుండి నా కోసం ఎంతో కష్టపడేది. నా చిన్నతనంలోనే మా డాడీ చనిపోయారు. మా డాడీ చనిపోయినప్పుడు నాకు ఊహ కూడా తెలియదు, నా చిన్నతనంలోనే చనిపోయారు. కానీ అప్పటి నుంచి మా అమ్మ జాబ్ చేస్తూ 2000 శాలరీతోటి ఎంతో కష్టపడి తను తినకుండా, మంచి చీరలు కట్టుకోకుండా, మంచి నగలు వేసుకోకుండా, తన సుఖం చూసుకోకుండా నా కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసింది. కాబట్టి ఈరోజు నేను మా అమ్మని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను. ఏ కొరత లేకుండా మా అమ్మకి అన్నీ నేను చూసుకుంటూ ఉన్నానని చెప్పేసి ఆ బిడ్డ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా మనం అనుభవిస్తున్నటువంటి రక్షణ ఎవరి త్యాగ ఫలంగా వచ్చింది, ఎవరెవరు త్యాగం చేసి ఉన్నారని చూసుకున్నట్లయితే, త్యాగం చేసినటువంటి వారిలో మొదటి వాళ్ళు ఎవరయ్యా అంటే తండ్రి దేవుడు. తండ్రి దేవుడు మన కోసం ఎంతో త్యాగం చేసి ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన యొక్క ఏకైక కుమారుని మన కోసం పంపించాడు, మన కోసం త్యాగం చేశాడని మనం చూస్తూ ఉన్నాము. ఒక చిన్న స్టోరీని చెప్తాను. ఒక వ్యక్తి తన యొక్క ఉద్యోగం ఏమిటి అంటే రైల్వే ట్రాక్ దగ్గర సిగ్నల్స్ వేసేటటువంటి జాబు అతను చేస్తూ ఉన్నాడు. ట్రైన్ వస్తూ ఉన్నప్పుడు అది ఏ ట్రాక్ మీద వెళ్ళాలి అని ఆ యొక్క సిగ్నల్ వేస్తూ ఉంటాడు. ఆయన పనిచేస్తున్న దగ్గర 2 ట్రాక్లు ఉన్నాయి.
ఆయన ట్రైన్ వస్తున్నప్పుడు చూసి ఏ ట్రాక్ మీద వెళ్ళాలి, ఏ ట్రాక్ మీద ఏ ట్రైన్ రాకుండా ఉంటూ ఉందని చూసి సిగ్నల్ వేస్తూ ఉంటాడు. ఆ జాబ్ అతను చేస్తూ ఉన్నాడు. ఒకరోజు తన యొక్క కుమారుడు మారం చేస్తూ ఉన్నాడు, డాడీ నేను కూడా నీ వెంట వస్తాను, నేను కూడా నీ వెంట వస్తాను అని చెప్పేసి సరే కుమారుణ్ణి తీసుకొని వెళ్ళాడు. తన ఉద్యోగ తను పని చేసుకుంటూ తన యొక్క కుమారుణ్ణి తను తీసుకొచ్చిన సంగతి మర్చిపోయాడు. వాడు ఆడుకుంటూ రైలు పట్టాల మీదకి వెళ్ళిపోయాడు. ఈలోపు ట్రైన్లు వస్తూ ఉన్నాయి. 2 ట్రైన్లు వస్తూ ఉండగా రెండిటికి 2 పక్కపక్కన ఉన్నటువంటి ఆ యొక్క పట్టాలకు అతని సిగ్నల్ ఇచ్చాడు. సిగ్నల్ ఇచ్చిన తర్వాత దూరంగా చూస్తే పట్టాల మీద ఏదో కనిపిస్తూ ఉంది. పరీక్షగా చూస్తే తన యొక్క కొడుకు ఆ పట్టాల మీద ఆడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ తండ్రికి ఏం చేయాలనో అర్థం కావడం లేదు. ట్రాక్ మారుద్దామా, 2 ట్రైన్లు ఎదురు గుద్దుకొని ఆ యొక్క 2 ట్రైన్లలో ఉన్నటువంటి మనుషులందరూ చనిపోతారు. ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితి. ఇటు చూస్తే తన యొక్క ఏకైక కుమారుడు, తన యొక్క కుమారుణ్ణి కోల్పోవాలా లేకుంటే తన యొక్క కుమారుని కోసం వాళ్ళందరినీ బలి చేయాలా అని ఆలోచించి చివరికి ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆ 2 ట్రైన్లను ఏ ట్రైన్ ఆ ట్రాక్ మీద వెళ్లే విధంగా చేశాడు. ఆయన తన యొక్క కుమారుణ్ణి త్యాగం చేస్తూ ఉన్నాడు. తన ఏకైక కుమారుడు చనిపోతూ ఉన్నాడు. మన యొక్క తండ్రి దేవుడు కూడా చేసినటువంటి త్యాగము అలాంటిదే. తన యొక్క ఏకైక కుమారుణ్ణి మనందరి కోసం త్యాగం చేస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క కుమారుని పంపించక ముందు అనేక ప్రయత్నాలు చేశాడు. ఈ లోకంలోని తన యొక్క బిడ్డలను కాపాడడం కోసం, వాళ్ళని రక్షించడం కోసం అనేక ప్రయత్నాలు చేసి చూశాడు. డైరెక్ట్గా కుమారుణ్ణి పంపించలేదు. తన యొక్క బిడ్డలు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి నాయకుడిగా ఉండి వారిని బానిసత్వం నుంచి బయటికి నడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. ఎందుకంటే తన బిడ్డలను కాపాడడం కోసం మోషేని నాయకుడిగా ఎన్నుకొని ఇదిగో అనేక అద్భుత క్రియల ద్వారా తన యొక్క బిడ్డలను పాలు తేనెలు జాలువారు ప్రదేశానికి నడిపిస్తూ ఉన్నాడు. తర్వాత అహరోను, యెహోషువ ఈ విధంగా నాయకులను ఎన్నుకొని దేవుడు తన యొక్క బిడ్డలను నడిపిస్తూ ఉన్నాడు. తర్వాత కొంతమంది ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ఏలియా, ఎలీషా, సమూయేలు ఈ విధంగా ప్రవక్తలను ఎన్నుకొని తన యొక్క బిడ్డలకు మంచి చెడు బోధిస్తూ మీరు ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా జీవిస్తే మీరు దేవుని బిడ్డలుగా జీవిస్తారు అని చెప్పేసి తన యొక్క బిడ్డలకి మార్గదర్శకంగా ఉండడానికి ప్రవక్తల్ని పంపించాడు. తర్వాత తన ప్రజలు కోరుకున్నారు మాకు రాజు కావాలి అని చెప్పేసి అదే విధంగా సౌలును ఎన్నుకున్నాడు దేవాతి దేవుడు. సౌలును ఎన్నుకొని తన బిడ్డలను పరిపాలించడానికి, వాళ్ళని మంచి మార్గంలో జీవింపజేయడానికి, శత్రువుల నుంచి వాళ్ళని కాపాడడానికి ఆ రాజులను ఎన్నుకొని నడిపిస్తూ ఉన్నాడు. సౌలు, దావీదు, సలోమోను ఈ విధంగా రాజులను ఎన్నుకుంటూ ఉన్నాడు. అది కూడా గడిచిపోయిన తర్వాత కొంతకాలానికి ప్రవక్తలను ఎన్నుకున్నాడు. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త. ఆనాడు నినివే ప్రజలను కాపాడడానికి యోనా ప్రవక్తను ఎన్నుకొని పంపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా అనేక ప్రయత్నాలు చేశాడు తండ్రి దేవుడు. అనేక ప్రయత్నాలు చేసి ఇక విసిగిపోయాడు. ఏ విధంగానైనా కానీ నా బిడ్డలు పూర్తిగా రక్షింపబడడం లేదు, పూర్తిగా రక్షణలోనికి రావడం లేదు, ఇక చివరిగా ఏమి చేయాలి అని చెప్పేసి ఉన్నది ఒక్కటే ఒక్క అవకాశం. అది ఏమిటయ్యా అంటే తన యొక్క ఏకైక కుమారుని పంపించడం. తన యొక్క ఏకైక కుమారుని పంపించడం. ఆయన పంపిస్తున్నాడు. ఎందుకు? పిక్నిక్కి పంపిస్తున్నాడా? షికారికి పంపిస్తూ ఉన్నాడా? కొన్ని రోజులు ఉండి మంచి మాటలు చెప్పి రావడానికి పంపిస్తున్నాడా? కాదండి, తన యొక్క కుమారుని బలి ఇవ్వడానికి పంపిస్తూ ఉన్నాడు. తెలిసి ఆయన తన యొక్క కుమారుణ్ణి మన కోసం త్యాగం చేయడానికి పంపిస్తూ ఉన్నాడు. మరి ఒక చర్చి విషయంలో అన్నిట్లో చాలా తను ఉత్సాహంగా ఉంటూ ఉంది. అన్ని పనులు ఉత్సాహంగా చేస్తూ ఉంటుందట. రీడింగ్ చదవాలన్నా కానీ, లేకపోతే చర్చికి ఏదన్నా సహాయం కావాలన్నా కానీ, ఎవరింటికైనా ప్రార్థనకి వెళ్ళాలన్నా కానీ అన్నిటికీ తనే ముందు ఉంటూ ఉంది. అన్ని పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంది. ఆమెకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఒకరోజు ఆ ప్యారిస్ ప్రీస్ట్ ఫాదర్ గారు అడిగారట, అమ్మ నువ్వు అన్ని విషయాల్లో ముందుంటున్నావు కదా, మరి నీ ఒక్క కుమారుణ్ణి మరి ఫాదర్ని నువ్వు చేస్తావా అంటే ఆ అక్క అంటుందంట, ఫాదర్ ఆ ఒక్కటి మాత్రం అడగవాకండి ఫాదర్, నా కొడుకు మంచిగా చదువుకోవాలి, ఇంజనీర్ కావాలి, మంచి జాబ్ చేయాలి, మంచిగా డబ్బు సంపాదించాలి, నాకున్నది ఒక్కడే ఒక్క కొడుకు ఫాదర్, నాకు చాలా ఇష్టం ఫాదర్ అని. మరి దేవాతి దేవునికి యేసు ప్రభు అంటే ఇష్టం లేదా? మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం.
ఆయన ఎప్పుడైతే బాప్తిజం పొంది ఆ యొక్క ఒడ్డుకు వస్తూ ఉన్నాడో పవిత్రాత్మ పావుర రూపంలో దిగి వస్తుంది, దేవుని వాణి వినిపిస్తుంది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి కుమారుడు, తండ్రి దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడు ఆ యొక్క యేసు ప్రభు. అలాంటి కుమారుణ్ణి బలిగా ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఫాదర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడట, ఫాదర్ గారండి, నా 3వ కొడుకుని నేను గురువు చేయాలనుకుంటూ ఉన్నాను, గురువుగా మీరు మీ సెమినరీలో జాయిన్ చేసుకోండి అన్నప్పుడు ఆ ఫాదర్ గారు అంటూ ఉన్నారు, అయా నీకు 3 కుమారులు ఉన్నారు కదా, మొదటి 2 ఏం చేస్తున్నావు, మరి మొదటి ఫలాన్ని కదా దేవుడికి ఇవ్వాల్సింది, మొదటి 2 వదిలిపెట్టి 3వ వాడిని గురువుని చేసుకోమంటున్నావు అంటే ఆ యొక్క తండ్రి మాట్లాడుతున్నాడు, పెద్దోడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఫాదర్, 2వ వాడికి డాక్టర్ సీటు వచ్చింది, ఈ 3వ వాడే దేనికి పనికి రాకుండా ఉన్నాడు, వాళ్ళ అమ్మ చెప్పిన మాట వినట్లేదు, నేను చెప్పిన మాట వినట్లేదు, పనికి రాకుండా ఉన్నాడు, తిండి దండగా అనిపిస్తుంది ఫాదర్, అందుకని సెమినరీలో జాయిన్ చేసుకోండి ఫాదర్ అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. అంటే తనకి ఇష్టం లేని వాడిని దేవునికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మరి మనం కూడా ఏదైనా మనకి ఇష్టం లేనిది దేవునికి ఇవ్వడానికి కానీ ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధపడతాం. కానీ మన యొక్క తండ్రి దేవుడు తనకిష్టమైనటువంటి తనకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి మన కోసం త్యాగం చేస్తూ ఉన్నాడు. మరి ఆ త్యాగాన్ని నీవు నేను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? మరి తండ్రి దేవుడు ఇంతగా త్యాగం చేశాడని ఒక్కసారైనా కానీ నీవు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? ఈ తపస్కాలంలో ఆ యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక 2వ త్యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యేసు ప్రభు. మరి కొంతసేపు విరామం తీసుకొని మరలా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుదాం. తిరిగి దివ్యవాక్కు అనే కార్యక్రమంలోనికి స్వాగతం. ఇక త్యాగం చేసినటువంటి 2వ వ్యక్తి ఎవరయ్యా అంటే యేసు ప్రభు. యేసు ప్రభు మన కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఉన్నాడు. ఎందుకంటే మనకి రక్షణను ప్రసాదించడానికి. ఒక్కసారి ఒక సముద్రంలో ఒక ఓడ ప్రయాణం చేస్తూ ఉంది, ఒక పెద్ద ఓడ, దానిలో చాలామంది ప్రజలు ఉన్నారు. ఓడ ప్రయాణం చేస్తూ ఉండగా నడి సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఆ ఓడకి ఒక రంధ్రం పడింది అడుగున. ఆ యొక్క రంధ్రంలో నుంచి నీళ్లు పైకి వస్తూ ఉన్నాయి. అందరూ భయపడుతూ ఉన్నారు. నడి సముద్రంలో ఉంది ఓడ, ఈ యొక్క నీరు ఎక్కువైనట్లయితే పడవ మునిగిపోతుంది, అందరూ చనిపోతారు అని చెప్పేసి ఆ యొక్క రంధ్రానికి అన్నీ అడ్డు వేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆహార పదార్థాలు ఉన్నటువంటి బస్తాలు కావచ్చు, అయినా అడ్డు వేస్తూ ఉంటే ఆ యొక్క నీటి ప్రవాహానికి, ఆ ఫోర్స్కి అది ఆగట్లేదు, నీరు ఇంకా వస్తూనే ఉంది. అలాంటి పరిస్థితిలో ఆ ఓడ నడుపుతున్నటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడు, మీలో ఎవరో ఒక వ్యక్తి ప్రాణత్యాగం చేసినట్లయితే అది ఎలా అంటే ఆ యొక్క రంధ్రానికి అడ్డుగా అంటే నిలువుగా ఇట్లా దిగబడినట్లయితే సగం మనిషి కిందికి వెళ్ళిపోతారు. మరి అలా అడ్డుగా ఉన్నట్లయితే నేను ఈ యొక్క పడవను ముందుకు నడిపించగలుగుతాను, ఒడ్డుకు చేరుస్తాను. కానీ ఆ యొక్క వ్యక్తి ముసళ్ళ దెబ్బకి ఈ యొక్క తిమింగలాల వాటికి ఆహారంగా మారిపోతాడు. మరి ఆ వ్యక్తి బతికి ఉంటాడని నేను గ్యారంటీ చెప్పలేను అని అన్నప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. ఇంకా సేపటికి ఆ యొక్క వ్యక్తి మళ్ళీ అదే విధంగా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు, మీలో ఎవరో ఒకరు త్యాగం చేయండి అన్నప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడు ముందుకు వస్తూ ఉన్నాడు. ఒక యవ్వనస్తుడు ముందుకు వచ్చి, ఇదిగో నేను ప్రాణం త్యాగం చేస్తాను, నేను వీళ్ళందరి కోసం నేను త్యాగం చేస్తాను, ఆ యొక్క రంధ్రానికి నేను అడ్డుగా ఉంటాను అని అన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నాడు. మరలా ఇంకొకసారి అడిగాడు, మీలో ఎవరైనా వస్తారంటే ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఆ యొక్క వ్యక్తి ముందుకు వచ్చాడు. చివరికి చేసేది లేక ఆ యొక్క వ్యక్తిని సరే అని చెప్పి ఒప్పుకున్నాడు ఆ పడవ నడిపేటటువంటి వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి ఆ రంధ్రం దగ్గరికి వెళ్ళి దానికి కాళ్ళు 2 కిందికి వేసి ఆ యొక్క రంధ్రానికి అడ్డుగా ఉంటూ ఉన్నాడు. అప్పుడు ఆ నీరు పైకి రావడం ఆగిపోతూ ఉంది. ఈ యొక్క వ్యక్తి పడవను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఒడ్డుకు చేర్చి గబగబా యొక్క రంధ్రం దగ్గరికి పరిగెత్తుతూ ఉన్నాడు. మిగిలిన పడవలో ఉన్న వాళ్ళందరూ బతికాం కదరా, అమ్మయ్య బతికి బయటపడ్డాం, మనకి ఇదిగో ఈ భూమి మీద నూకలు రాసి పెట్టాడు దేవుడు అని చెప్పేసి అందరూ ఆనందంగా దిగుతూ పరిగెత్తుతూ ఉంటే ఈ పడవ నడిపేటటువంటి వ్యక్తి మాత్రం ఆ యొక్క రంధ్రం దగ్గరికి పరిగెత్తుతూ ఉన్నాడు. అక్కడ చూస్తే ఆ యొక్క వ్యక్తి చనిపోయి ఉన్నాడు.
ఆ యొక్క వ్యక్తి బోరున ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో చనిపోయాడు అని చెప్పేసి. అప్పుడు కొంతమంది అంటూ ఉన్నారు, ఏంది ఈయన ఇంతగా ఏడుస్తూ ఉన్నాడు, ఆయన త్యాగానికి ఒప్పుకొనే కదా అలా చేశాడు అంటే, మిగిలిన కొంతమంది తెలిసిన కొంతమంది అంటున్నారు, ఆయన ఏకైక కుమారుడయ్యా, ఏకైక కుమారుడు, ఒక్కడే ఒక్క కొడుకు, యవ్వనంలో ఉన్నాడు, ఆ కొడుకు చనిపోయాడు కాబట్టి ఏడుస్తూ ఉన్నాడని. మరి ఈ విధంగా యేసు ప్రభు ఆ పడవలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి అందరినీ కాపాడడానికి ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా ప్రాణత్యాగం చేశాడో, అదే విధంగా యేసు ప్రభు మనందరి కోసం ప్రాణత్యాగం చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన స్థితి ఎంత గొప్పది. దర్శన గ్రంథం ఒక్కసారి చదివినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో కావచ్చు, దర్శన గ్రంథంలో కావచ్చు, దానియేలు గ్రంథంలో కావచ్చు, మనం చూస్తూ ఉన్నాము పరలోకంలో ఆయన రూపం చాలా గొప్పది. దర్శన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాము 13వ వచనం నుంచి ఆయన యొక్క రూపం ఎంతో ఉన్నతముగా ఉంటూ ఉన్నది. మరి దర్శన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం, యూదాజాతి సింహం ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటూ ఉన్నప్పుడు దేవదూతలు, కోట్ల కొలది దేవదూతలు ఆయనకి స్తుతులు పాడుతూ ఉన్నారు, సపర్యలు చేస్తూ ఉన్నారు, అందరూ ఆయన్ని పొగడుతూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. అలాంటి పరలోకంలో అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి తనను తాను తగ్గించుకొని ఎంతగా తగ్గించుకున్నాడయా అంటే, ఆయనకి జన్మించడానికి కూడా ఎక్కడా స్థలం లేక పశువుల పాకలో జన్మించేటటువంటి అంత హీన స్థితికి తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. అంత హీన స్థితికి తనను తాను తగ్గించుకొని ఆ పశువుల పాకలో జన్మిస్తూ ఉన్నాడు. ఆయనకి ఎక్కడా స్థలం లేదు. ఎవరి కోసం అలా జన్మించాడు అంటే, నీ కోసం నా కోసం జన్మించాడు. అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అంతగా తగ్గించుకున్నాడు. ఇంకా ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం, ఆకాశ పక్షులకి గూళ్ళు, నక్కలకి బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఎంత దయనీయ పరిస్థితి చూడండి. ఈరోజు మనం అద్దింట్లో ఉంటుంటేనే మనకు అది సరిపోవట్లేదు, అయ్యో నాకు సొంతిల్లు లేదంటున్నారు. సొంతిల్లు ఉన్నవాళ్ళు అయ్యో నాకు పెద్ద డాబా లేదంటూ ఉన్నారు. ఈ విధంగా మనము ఉన్న స్థాయిని ఇంకా పై స్థాయిని చూసుకొని ఆశపడుతూ ఉన్నాము. కానీ యేసు ప్రభుకి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఇంకా చూసినట్లయితే ఇదిగో ఆయన ఎన్నో అవమానాలు, నిందలు, ఇదిగో ఆయన్ని సైతాన్ అన్నాడు, పిచ్చి పట్టిందే అన్నారు, అనేక మాటలతోటి నిందించారు, అవమానించారు, ఏ తప్పు చేయకుండా. చివరికి సిలువ మీద ఆయనను కొడుతూ ఉన్నారు, సిలువ మరణానికి ఆయన్ని గురి చేస్తూ ఉన్నారు. మరి అలాంటి ఘోర మరణాన్ని యేసు ప్రభు పొందుతున్నారు. ఎవరి కోసమయ్యా అంటే, నా కోసం, నాకు రక్షణ ఇవ్వడం కోసం ఆయన మరణిస్తూ ఉన్నాడు. ఆయన మరి ఒకవేళ తెలియకుండా వచ్చాడా అంటే కాదు, ఆయనకి మొత్తం తెలుసు, సిద్ధపడి వచ్చాడు. మనకేదైనా చిన్న అనారోగ్యం వస్తేనే మనం భయపడిపోతూ ఉంటాము. ఇదిగో నీకు పలానా జబ్బు వచ్చిందంటే ఆ జబ్బుతోటి ఎక్కడ చచ్చిపోతామోనని సంవత్సరం తర్వాత చచ్చిపోయే వాళ్ళం కూడా తెలియగానే ముందే 6 నెలలకే చనిపోయేటటువంటి పరిస్థితి. మరి మనకు అనారోగ్యం ఉంది అంటేనే మనం భయపడతాం. కానీ యేసు ప్రభు తను చనిపోతాను అని తెలిసి కూడా సిలువ మీద ప్రాణత్యాగం చేయాల్సి వస్తుంది, క్రూరమైనటువంటి మరణం పొందాల్సి వస్తుందని తెలిసి కూడా సిద్ధపడి వస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇదిగో నా శరీరాన్ని నేను బలిగా సమర్పించడానికి వచ్చాను అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇదిగో మన నిందలన్నీ ఆయన మీద మోపబడ్డాయి, లేకుంటే ఈ పాటికి ఎప్పుడో మనం మరణించాల్సినటువంటి వాళ్ళం, ఎప్పుడో మనం శిక్షను అనుభవించాల్సినటువంటి వాళ్ళం. కానీ మన పాపములను, మన నిందలను ఆయన మోయడానికి, మన యొక్క గాయములకు స్వస్థత ఇవ్వడానికి, మన యొక్క శాపముల నుంచి మనకు విడుదల ఇవ్వడానికి ఆయన బలి అవుతూ ఉన్నాడు. ఇంతగా త్యాగం చేస్తూ ఉన్నాడు ఆ యొక్క యేసు ప్రభు. ఎవరి కోసమయ్యా అంటే, నా కోసం త్యాగం చేస్తూ ఉన్నాడు. మరి ఇంతగా త్యాగం చేసినటువంటి ఆ యొక్క యేసు ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? మరి ఇంకొకరి త్యాగాన్ని మనం ముఖ్యంగా రోమన్ కథోలికులు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని అంటే, మరియ తల్లి యొక్క త్యాగం. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ఆమె ఒక మాట ఇస్తుంది దేవుడికి, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ చిత్తము ప్రకారం నాకు జరుగునుగాక, అంతే.
ఆ మాట ఎప్పుడైతే వాగ్దానంగా ఆమె ఇస్తూ ఉందో, ఆ మాట ఎప్పుడైతే దేవుడికి ఇస్తూ ఉందో, ఆమె కష్టాలు మొదలవుతూ ఉన్నాయి, ఆమె వేదనలు మొదలవుతూ ఉన్నాయి. ఒక కన్యగా ఉన్నటువంటి బిడ్డ ఎన్నో కలలు కంటుంది, తన జీవితం గురించి, తన యొక్క భవిష్యత్తు గురించి ఎంతో కలలు కంటూ ఉంది. మరే తల్లి కూడా అదే విధంగా కలలు కంటూ ఉండవచ్చు. కానీ ఆమె యొక్క జీవితము తారుమారైపోయింది. దేవుడికి ఎప్పుడైతే నేను ప్రభువు దాసురాలను, నీ చిత్త ప్రకారం నాకు జరుగును గాక అని పలుకుతూ ఉన్నదో, ఆ క్షణము నుంచి ఆమెకు కష్టాలు మొదలవుతూ ఉన్నాయి. నిందలు, అవమానాలు. ఆ రోజుల్లో కన్యక గర్భవతిగా ఉన్నట్లయితే రాళ్లతో కొట్టి చంపేటటువంటి ఆ యొక్క సంస్కృతి టైంలో ఆమె జీవించింది. భర్త కూడా వదిలిపెట్టాలని ఆలోచించినటువంటి పరిస్థితి. అంత అవమానాన్ని, అంత నిందలని ఆమె భరిస్తూ ఉంది. చివరికి తన యొక్క కన్న కొడుకుని అందరూ అనేక మాటలతో హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. నీ కొడుక్కి దొయ్యం పట్టింది అంటున్నారు, పిచ్చి పట్టింది అంటూ ఉన్నారు. ఇదిగో నీ కొడుకు ఆ విధంగా ఉన్నాడు, ఈ విధంగా ఉన్నాడు, అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనము మన గురించి ఏమైనా మాట్లాడినా ఒప్పుకుంటాం, కానీ మన బిడ్డల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అస్సలు భరించలేం. కానీ ఆ తల్లి భరిస్తూ ఉంది. ఎంతగా భరిస్తూ ఉందంటే, తన కళ్ళ ఎదురుగానే తన యొక్క కన్న కొడుకు సిలువను మోస్తూ ఉన్నాడు, అవమానాన్ని భరిస్తూ ఉన్నాడు, నిందలు భరిస్తూ ఉన్నాడు. ఇవన్నీ తన యొక్క కళ్ళ ముందు చూస్తూ కూడా కనీసం ఓదార్చలేనటువంటి పరిస్థితిలో ఆ కన్న తల్లి ఉంటూ ఉంది. ఈ సమయంలో నాకు ఒక చిన్న సాక్ష్యం గుర్తుకు వస్తుంది, చిన్న సంఘటన జ్ఞాపకం వస్తుంది. అదేంటి అంటే, మా బాబు ఇంజనీరింగ్ చదివేటటువంటి టైంలో, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు కూడా అదే కాలేజీలో చదవడానికి జాయిన్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరు చదువు కలిసే చదువుకున్నారు. మా బాబు ఫస్ట్ ఉంటే ఆ బాబు సెకండ్ ఉంటాడు, ఆ బాబు ఫస్ట్ ఉంటే మా బాబు సెకండ్ ఉంటాడు. ఇలా పోటీ పడి చదువుతున్నారు. మధ్యలో కొన్ని క్లాసులు వేరువేరుగా చదువుకున్నా కానీ తిరిగి ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఒకటే కాలేజీలో ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇంజనీరింగ్ చదువుతూ ఉండగా ఆ యొక్క ఈస్టర్ హాలిడేస్కి మా బాబు ఇంటికి వచ్చాడు. ఆ బాబు ఇంటికి వస్తే వెంటనే వెళ్ళడు అని చెప్పేసి వాళ్ళ బాబాయే అతని దగ్గరికి వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈలోపు ఆ బాబు ఏమనుకున్నాడో, ఏ అవమానంగా ఫీల్ అయ్యాడో తెలియదు, కానీ ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోతూ ఉన్నాడు. హాస్టల్లోనే ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయాడు. అది మా బాబు ద్వారానే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రూమ్మేట్స్ అందరూ వెళ్ళి ఆ యొక్క గది తలుపులు పగలగొట్టి చూసేసరికి ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోతూ ఉన్నాడు. అప్పటికే 2 రోజులు అవుతుంది ఆ బాబు చనిపోయి. ఇదిగో వాళ్ళ పేరెంట్స్ తోటి ఆ మాట చెప్పడానికి మా బాబు ఎంతో వేదన పడుతున్నాడు. మమ్మీ, నేను ఎట్లా చెప్పాలి వాళ్ళకి? ఇదిగో నా ఫ్రెండ్ చనిపోయాడు, మీ కుమారుడు చనిపోయాడని నేను ఎలా చెప్పాలి మమ్మీ అని చెప్పేసి మా కుమారుడే ఎంతో వేదన పడ్డాడు. నాకు ఆ సమయంలో ఎంతో దుఃఖం అనిపించింది, ఎంతో వేదన అనిపించింది. అయ్యో, మంచిగా చదువుకునేటటువంటి బిడ్డ చనిపోయాడు అని చెప్పేసి నాకు ఇప్పటికీ కూడా మా బాబు యొక్క తల్లిని చూడాలంటే నాకు ఒకలాంటి భయం వేస్తూ ఉంది, ఒకలాంటి వేదన ఆమెను చూడగానే. అయ్యో, ఆమెకు కూడా ఆమె కుమారుడు బ్రతికి ఉన్నట్లయితే ఈరోజు నా కుమారుడు జాబ్ చేస్తున్నట్టు మంచి జాబ్ చేస్తుండేవాడు కదా, వాళ్ళ ఫ్యామిలీ బాగుండేది కదా అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. ఆ తల్లి చేసినటువంటి త్యాగం, మరే తల్లి కూడా తన యొక్క కుమారుణ్ణి అదే విధంగా త్యాగం చేసి ఉన్నది. ఏమాత్రం తేడలేదు, అంతకంటే ఎన్నో రెట్లుగా మన కోసం రక్షణ ఇవ్వడం కోసం తన కన్న కుమారుణ్ణి, రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని తన యొక్క చేతుల్లో పెట్టారు. ఆ యొక్క యేసు ప్రభువుని తన యొక్క చేతుల్లో రక్తంలో తడిసినటువంటి ఆ కుమారుని చూస్తూ ఆమె ఎంతో వేదన అనుభవించి ఉండవచ్చు. ఆమె ఎంతో వేదన, బాధ అనుభవించి ఉండవచ్చు. ఆ బాధ ఏదో నాకు బాగా తెలుసు. నా భర్త చనిపోయినప్పుడు రక్తపు మడుగులో నా భర్తని చూసినప్పుడు ఆ చేతులతో నేను పట్టుకున్నప్పుడు ఆ యొక్క బాధ అంటే ఏందో నాకు బాగా తెలుసు. ఆ యొక్క వేదన మరే తల్లి అనుభవించింది. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసమే ఆమె యొక్క వేదనను అనుభవించింది. ఇక్కడ కథోలిక క్రైస్తవులమైనటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి? మనకు ఇంతగా మన కోసం త్యాగం చేసినటువంటి ఆ అమ్మని ఎందుకు మనం అమ్మ అని పిలవలేకపోతూ ఉన్నాం? యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో తండ్రి అని ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క తండ్రి దేవునికి మనం తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన తండ్రి అని పిలిచాడు కదా. మనం తండ్రిని ఏనాడూ చూడలేదేమో, తండ్రి దేవుణ్ణి ఎవరూ చూడలేదు, కానీ యేసు ప్రభు పిలిచాడు కదా అనే ఉద్దేశంతో మనము కూడా తండ్రి అని పిలుస్తూ ఉన్నాము. యేసు ప్రభు 9 నెలలు ఆ తల్లి గర్భంలో ఉన్నాడు. 30 సంవత్సరాలు ఆ తల్లి ఆయనను పెంచి పోషించింది. ఆయన ఏమని పిలుచుంటాడు?
చిన్నప్పుడు పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డకు మొదటగా నేర్పించే పేరు అత్త, అమ్మ అనే మాటలు. మరి అమ్మ అని ఆయన 30 సంవత్సరాలు ఆ యొక్క తల్లిని పిలిచి ఉండవచ్చు, 30 సంవత్సరాలు అమ్మా అని ప్రేమతో పిలిచి ఉండవచ్చు. మరి తండ్రి అని పిలిచినటువంటి తండ్రి దేవుడు మనకి కనబడకపోయినా కానీ తండ్రి దేవా అని పిలుస్తూ ఉన్నాము, తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఆయన అమ్మా అని పిలిచినటువంటి ఆ అమ్మని ఎందుకు మనం అమ్మా అనలేకపోతూ ఉన్నాం? ఒక్కసారి ఆలోచన చేద్దాం. అమ్మా అని పిలవడానికి మన నోరు ఎందుకు రావడం లేదు? ఎవరో ఏదో మాటలు చెప్పారు, ఆమె పాత్ర యేసుప్రభుని కనడంతో అయిపోయిందనగానే మనం కూడా అంతే అనుకుంటున్నాము. ఆమె పాత్ర అయిపోలేదు, ఆమె పాత్ర అయిపోయింది అనుకుంటే కనగానే దేవుడు తీసేసుకునేవాడు. అలా తీసేసుకోలేదు. 30 సంవత్సరాలు ఆమె ఆ దినంలో పెరుగుతూ ఉన్నాడు. 30 సంవత్సరాలు యేసుప్రభు అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఒక చిన్న ఉదాహరణ ఏమిటి అంటే, యేసు ప్రభు సుమారు 6 నుంచి 8 గంటల సేపు ఆ యొక్క సిలువకి ఆయనకున్నటువంటి సంబంధం సుమారు 6 గంటల నుంచి 8 గంటల వరకు. మరి అలాంటి సిలువని, ఆయనకి 6 గంటల సంబంధం ఉన్నటువంటి ఆ సిలువను మనము ఎంతో విలువగా చూస్తూ ఉన్నాము. ఆ సిలువ ద్వారా మనకి రక్షణ వచ్చింది అని చూస్తూ ఉన్నాము. కానీ అన్ని నెలలు తన గర్భములో మోసినటువంటి అమ్మని మర్చిపోతూ ఉన్నాము. తన యొక్క గర్భములో మోసి 30 సంవత్సరాలు పెంచినటువంటి ఆ అమ్మని మర్చిపోతూ ఉన్నాము. మరి ఈ రోజైనా కానీ కథోలిక క్రైస్తవులుగా మనము ఇదిగో ఎవ్వరు చెప్పిన మాటలు మనం ఇప్పటి వరకు విని ఉన్నామా? విననవసరం లేదు. మన తల్లి అందరికీ తల్లి. లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనంలో మరే తల్లి అంటూ ఉంది, ఇదిగో తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు. నీవు నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆమె ఇప్పుడు ఎప్పుడు కూడా ధన్యురాలే. అది పవిత్ర గ్రంథంలోని ప్రతి ఒక్క వాక్యం కూడా అవును ఆమెనన్న విధంగా ఉంటుంది. కాబట్టి మనము ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, గౌరవించినా గౌరవించకపోయినా కానీ ఆమె తరతరముల వరకు ధన్యురాలు. మరి ఈ విధంగా వీరి యొక్క త్యాగాన్ని యొక్క తపస్కాలంలో జ్ఞాపకం చేసుకొని వారికి అనుకూలమైనటువంటి బిడ్డలంగా, నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా దేవా, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు వేలాది కొలది స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈనాడు మేము త్యాగము అనే అంశమును ధ్యానించి ఉండగా ప్రభా, అయా మా కోసం నీవెంతగానో త్యాగం చేసి ఉన్నావు ప్రభా. నీ యొక్క ఏకైక కుమార్ని మా కోసం త్యాగం చేశావయ్యా. యేసు ప్రభా, మా కోసం నీవు మరణించి ప్రభా నీ చివరి రక్తపు బొట్టు వరకు మా కోసం త్యాగం చేసి ఉన్నావు తండ్రి. మరే తల్లి, మా కోసం నువ్వెంతో త్యాగం చేసి ఉన్నావమ్మా. కానీ మేము అమ్మాలే అని పిలవలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈనాడు కథోలిక సమాజం ఉంటూ ఉండగా మరొకసారి మమ్మల్ని అందరినీ తండ్రి దేవా మీ పాదాలకు సమర్పిస్తూ ఉండగా మేము నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా మీ యొక్క త్యాగాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మలను అనుసరించేటటువంటి బిడ్డలుగా మేము జీవించి మీ త్యాగాన్ని ఎప్పుడూ మరచిపోకుండా నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా మేము జీవించే కృపను దయచేయమని, ఈ యొక్క కార్యక్రమను చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప అద్భుత కార్యములను జరిగించి నీ యొక్క నామమునకు మహిమ తెచ్చుకోమని యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.